హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. సో ఫ్రెండ్స్, మీకు కౌన్సిలింగ్కి యూజ్ అయ్యే ఏవైతే ఉంటాయో లైక్ టాపిక్స్ ఉంటాయి కదా, ఇంపార్టెంట్ కాలేజెస్ కానీ, టాప్ అటానమస్ కాలేజెస్ కానీ, తర్వాత వెబ్ ఆప్షన్స్ లిస్ట్ కానీ, ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంటాను ఫర్ బోత్ ఏపీ స్టూడెంట్స్ అండ్ టీఎస్ స్టూడెంట్స్. ఒకసారి అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సో కమింగ్ టు ఈ వీడియోలో ఏంటి అంటే, ఈ సెట్ ఎవరైతే సరే రాసి ఉంటారో లైక్ ఏపీ కానీ టీఎస్ కానీ ఎవరైనా రాసి ఉంటే సో వాళ్ళకి ఒక విషయం అయితే తెలియాలన్నమాట. సో ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి ఉంటాయి బీటెక్లో, డిప్లొమా వాళ్ళు కానీ. సో ఏపీ సెట్ త్రూ అనమాట. సో ఈ వీడియోలో డిస్కస్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఒకవేళ మీకు ఏపీ సెట్ ఎగ్జామ్లో కానీ, టీఎస్సీ ఎగ్జామ్లో కానీ ర్యాంక్ అనేది మంచిగా రాకుండా, సీట్స్ అనేవి రాకుంటే, ఒకవేళ మీరు ఆ కాలేజ్లో స్పాట్ అనేది ఎలా జాయిన్ అవ్వాలి, అసలు ఉంటుందా లేదా అనేది ఈ వీడియోలో పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేస్తాం. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ ద టాపిక్. సో ఇక్కడ మ్యాటర్ అనేది చూడండి. సో క్లారిటీగా మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ ఎంసెట్ ఎవరైతే రాసుంటారో వాళ్ళకనమాట కేటగిరీ ఏ ఏదైతే ఉంటుందో అందులో సీట్స్ అనేవి ఫిల్ అవుతాయి ఒక కాలేజ్లో. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మొత్తం 100% సీట్స్ ఉన్నాయి. లైక్ 100 సీట్స్ ఉన్నాయి అనుకుంటే అందులో 70% సీట్స్ లైక్ 70 సీట్స్ అనేవి ఎంసెట్ త్రూ ఇచ్చేస్తారనమాట. ఎవరైతే ఎంసెట్ రాసుంటే వచ్చుంటారో వాళ్ళకి 70 సీట్స్ అనేవి పక్కా వెళ్ళిపోతాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మన ఈసెట్ వాళ్ళకి ఎవరైతే ఉంటారో త్రూ ఈసెట్ రాసి వెళ్తుంటారు కదా, వాళ్ళకి మాత్రం ఓన్లీ 10 సీట్స్ మాత్రమే ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను, ఒకవేళ 240 సీట్స్ ఉంటే అందులో 24 సీట్స్ ఉంటాయి అనమాట. అలాగనమాట. ఓకేనా? సో మ్యాక్సిమం నేను ప్రతి కాలేజ్లో నేను చూశాను. సో ఇదే అనమాట. సో ఒక 240 సీట్స్ అనేవి ఉంటే అందులో 24 సీట్స్ మనకి ఇచ్చేస్తారనమాట. లైక్ ఈ సెట్ ఎవరైతే రాసుంటారో ప్రతి బ్రాంచ్కి. ఓకేనా? సో ఓన్లీ మామూలు మొత్తం కాలేజ్కి అయితే కాదు, ప్రతి బ్రాంచ్కి ఒక 24 సీట్స్ అనేవి ఇచ్చేస్తారు. అలాగే నేను ఇక్కడ ఎగ్జామ్షన్ తీసుకొని చెప్తున్నాను. మొత్తం 100 సీట్స్ ఉంటే అందులో 70 సీట్స్ అనేవి లైక్ ఎంసెట్ వాళ్ళు ఉంటారు. ఈ సెట్ వాళ్ళు మాత్రం 10 సీట్స్ ఉంటాయి అనమాట. ఓకేనా? సో కమింగ్ టు ఇంకా 20 సీట్స్ అనేవి మిగిలి ఉంటాయి కదా మధ్యలో. సో ఆ 20 సీట్స్ అని ఎవరికి ఇస్తారు ఏంటి అనేది, కేటగిరీ బి ఉంటారు కదా. సో వాళ్ళు లైక్ ఎన్ఆర్ఐ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి, తర్వాత నాన్ లోకల్ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి. సో ఈ విధంగా వాళ్ళకి ఆ రిమైనింగ్ సీట్స్ అనేవి ఉంటాయి అనమాట. లైక్ మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయి కదా, సో అవి, తర్వాత ఎన్ఆర్ఐ కోటా సీట్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి అనమాట. ఓకేనా? 20% సీట్స్ అనేవి. ఇంకా కొద్ది క్లారిటీగా చెప్పాలనుకుంటే మాత్రం, సో ఓన్లీ 10% సీట్స్ ఆఫ్ ది టోటల్ సీట్స్ ఆర్ అవైలబుల్ ఫర్ లాటర్ ఎంట్రీ స్టూడెంట్స్. సో డూ ప్రిపరేషన్ అండ్ వర్క్ హార్డ్ అండ్ అచీవ్ యువర్ గోల్. ఆల్ ద వెరీ బెస్ట్. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటి అంటే, ఓన్లీ 10% ఆఫ్ సీట్స్ లైక్ ఒక 24 సీట్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం మెకానికల్ వాళ్ళకి, సివిల్ వాళ్ళకి 40+ సీట్స్ ఉంటాయి. అది అందరికీ తెలిసిందే. నేను ఆల్రెడీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అని చేశాను, ఒకసారి చూడండి. అవి మ్యాక్సిమం తెలిసిందే. బట్ ఏంటంటే రిమైనింగ్ సిఎస్సి కానీ, తర్వాత ఈసీ కానీ, ట్రిపుల్ ఈ కానీ వాళ్ళకి మాత్రం ఓన్లీ 24 సీట్స్ మాత్రమే ఉంటాయి. సో దాన్ని బట్టి మీకు వచ్చిన ర్యాంక్కి ఆ కాలేజ్ వస్తుందో రాదో అనేది నేను క్లారిటీగా ప్రతి ఒక్కటి కూడా నెక్స్ట్ వీడియోస్లో వస్తూ ఉంటాయి అనమాట అవి. సో డెఫినెట్లీగా వాటి గురించి అయితే వీడియోస్ చేస్తాను మీకు యూజ్ అయ్యే విధంగా. ఓకేనా? సో కమింగ్ టు స్పాట్ అడ్మిషన్ అనేది ఎలా తీసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తాను, క్లారిటీగా వినండి. ఒకవేళ మీకు ఈ సెట్ రాశారు, కాలేజ్లో సీట్ రాలేదు, కానీ ఆ కాలేజ్లో మీరు చదవాలనుకుంటున్నారు. సో ఇది ప్రాసెస్ ఏంటి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళి ఆ కాలేజ్తో మాట్లాడుకొని, స్పాట్ అడ్మిషన్స్ బట్టి మీకు తెలిసిందే కదా, అది మేనేజ్మెంట్ సీట్ అంటారనమాట. స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ కాలేజ్లో చదవాలనుకుంటున్నారు, మీకు ఆ కాలేజ్ మాత్రమే కావాలి. ఓకేనా? సో మెయిన్ థింగ్ అది, ఆ కాలేజ్లో ప్లేస్మెంట్స్ బాగుంటాయని మీరు మొత్తం అనాలిసిస్ చేసుకొని ఒక దగ్గర లిస్ట్ ఉంచుకుంటే, సో ఆ కాలేజ్లో ఆ లిస్ట్లో ఆ బెస్ట్ కాలేజ్ అయితే ఉంది. సో మీకు దగ్గరలో కూడా ఉంది. సో కాబట్టి మీకు ఆ కాలేజ్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పాట్ అడ్మిషన్స్ అనేవి ఉంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదు. మీరు ఎవ్రీ ఇయర్ లైక్ మొత్తం 3 years అని చదువుతారు కదా, సో 3 years అనేవి మీరు మనీ పే చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్గా చూసుకుంటే ఈసీ వాళ్ళకి ఒక 8 to 10 lakhs అనేవి ఉన్నాయన్నమాట బయట కాలేజెస్లో. టాప్ కాలేజెస్ చెప్తున్నాను, నా నార్మల్ కాలేజ్ చెప్పట్లేదు. ఓకేనా? సో టాప్ కాలేజెస్లో ఈసీ వాళ్ళకి 8 to 10 lakhs అలా ఉంటే, సిఎస్సి వాళ్ళకి 12 lakhs అనమాట 3 yearsకి. ఓకేనా? రఫ్గా చెప్తున్నాను అనమాట. ఓకేనా? దాన్ని చూసుకుంటే ఫస్ట్ మీరు సెకండ్ ఇయర్లోనే ఇంత మనీ అని పే చేసుకోవాలన్నమాట ఆ కాలేజ్కి. సో దాన్ని బట్టి మీకు వాళ్ళు సీట్ అనేది అలాట్ చేస్తారు. బట్ ఈ సీట్ అనేది ఎలా అలాట్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెట్ ఎవరైతే రాసుంటారో వాళ్ళు, ఎంసెట్ ఎవరైతే రాసుంటారో వాళ్ళు కొంతమంది కొన్ని సీట్స్ అనేవి ఫిల్ అవ్వకుండా ఉంటాయి కదా, సో ఆ సీట్స్ అనేవి మనకి ఇక్కడ మేనేజ్మెంట్ సీట్స్లో ఇచ్చేస్తారనమాట. ఓకేనా? సో అది మ్యాటర్. ఇంకొకటి స్పాట్ అడ్మిషన్స్ కూడా అలానే ఇస్తారు. మ్యాక్సిమం థర్డ్ కౌన్సిలింగ్ అనేది స్పాట్ అడ్మిషన్స్ అనేవి ఉండొచ్చు. ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, అందుకని చెప్పట్లేదు అనమాట. ఓకేనా? థర్డ్ కౌన్సిలింగ్లో మాత్రం మనకి స్పాట్ అడ్మిషన్ ఇస్తారనమాట. సో దాని గురించి ప్రతిదీ కూడా నేను క్లారిటీగా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో వీలైనంత వరకు మన ఛానల్ని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.